ఐపీఎల్ 2026 సమరంలో ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ సింహగర్జన చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్కు ముందు చాలా మంది హైదరాబాద్ బ్యాటర్లు 300 స్కోర్ను బోర్డు మీద పెట్టేస్తారు, కాటేరమ్మ కొడుకులు గ్రౌండ్లో దుమ్ములేపేస్తారు అని కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా కాలర్లు ఎగరేసుకుని టీవీల ముందు కూర్చున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అసలు సినిమా వేరేలా ఉండిపోయింది. అంచనాలు ఆకాశంలో, ఆట మాత్రం పాతాళంలో అన్నట్లు తయారైంది హైదరాబాద్ పరిస్థితి. గత సీజన్లలో బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి లాంటి విధ్వంసకర వీరులంతా పిచ్ మీదకు రావడం, పెవిలియన్కి పోవడం అన్నట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బలు తగిలి విలువిల్లాడుతున్న హైదరాబాద్ జట్టు పరుగును ఇషాన్ కిషన్, కుర్రాడు అనికేత్ వర్మ, అలాగే హెన్రిక్ క్లాసెన్ కొద్దిసేపు పోరాడి నిలబెట్టారు. వీళ్లు గనక ఆ మాత్రం ఆడి ఉండకపోతే 200 పరుగుల స్కోరు దేవుడెరుగు, కనీసం గౌరవప్రదమైన స్కోరు కూడా దక్కేది కాదు. ఇక సన్ రైజర్స్ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మన ఆరోగ్యానికి, వాళ్ళ పరువుకి మంచిది. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్లే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ ఒక అతుకుల బొంతలాగా తయారైంది. స్పిన్నర్లకు టర్న్ లేదు, ఫాస్ట్ బౌలర్లకు పేస్ లేదు. అసలు ఏ ఒక్క బౌలర్ కూడా కనీస ఫామ్లో లేకపోవడం ఎస్ఆర్హెచ్ కొంప ముంచిందే. బ్యాటింగ్లో పసలేదు అనుకుంటే బౌలింగ్లో ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. దాదాపు ఆటగాళ్లందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడంతో ఇదే ఆట తీరు కొనసాగితే మాత్రం ఈ సంవత్సరం హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి వెళ్లడం కలలో మాటగానే మిగిలిపోతుంది. కానీ మరోవైపు ఆర్సీబీ బౌలింగ్ పేపర్ మీద ఏమంత భయంకరంగా లేకపోయినా ఉన్న కాస్త వనరులతోనే అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. ముఖ్యంగా జాకబ్ డఫీ వేసిన అద్భుతమైన బౌలింగ్ స్పెల్ ఆర్సీబీ విజయంలోనే కీలక పాత్ర పోషించి వాళ్ళ బౌలింగ్ విభాగానికి కొత్త కలను తీసుకొచ్చింది. ఇక చేజింగ్ అనగానే గుర్తొచ్చేది కింగ్ కోహ్లీ కదా. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బ్యాటర్లు ఉఫ్ఫని ఊదిపారేశారు. హైదరాబాద్ బౌలర్లను ఆర్సీబీ బ్యాటర్లు పిచ్చ కొట్టుడు కొట్టి పరువు తీశారు. ఆరంభంలోనే దేవదత్ పడిక్కల్ పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఇచ్చిన రాకెట్ లాంటి స్టార్ట్, ఆ తర్వాత మధ్య ఓవర్లో రజత్ పాటీదార్ చేసిన మెరుపు విధ్వంసం హైదరాబాద్ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. అయితే వీటన్నింటికి మించి మాట్లాడుకోవాల్సిందే చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ గురించే. ఒక పక్క కుర్రాళ్లు పరుగుల వరద పారిస్తుంటే ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ ఆరంభం నుండి చివరి వరకు ఎంతో కంట్రోల్డ్గా ఆడుతూ పర్ఫెక్ట్ యాంకర్ రోల్ పోషించాడు. అవసరమైన చోట అండగా నిలుస్తూ తనదైన స్టైల్లో మ్యాచ్ను ఎంతో అద్భుతంగా ఫినిష్ చేసి చేజింగ్ కింగ్ అని మరోసారి క్రికెట్ ప్రపంచానికి నిరూపించాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఎస్ఆర్హెచ్ని చిత్తు చేసి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఆర్సీబీ ఈ సీజన్లో మిగిలిన జట్లకు గట్టి వార్నింగే పంపింది. రాబోయే మ్యాచ్లో ఈ అతుకుల బొంతలాంటి సన్ రైజర్స్ జట్టు ఏమాత్రం పుంజుకుంటుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే చిన్నస్వామి స్టేడియం హోరులో తలబడింది. ఇటీవల జరిగిన వరల్డ్ కప్లో పేలవమైన ఫామ్తో చతికిలబడ్డ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆ చెత్త ఫామ్ను ఏమాత్రం వదలకుండా ఈ సీజన్ మొదటి మ్యాచ్కు మోసుకొచ్చారు. అరంగేట్రం బౌలర్ జాకబ్ డూఫీ వేసిన 2వ ఓవర్లోనే 7 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఫుల్ షాట్కు ప్రయత్నించి గాల్లోకి లేపగా జితేష్ శర్మ సునాయాసంగా పట్టేశాడు. అదే ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ కూడా 11 పరుగుల వద్ద షార్ట్ బాల్కు బలై పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ కథ అడ్డం తిరిగింది. ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందేమో అని భయపడ్డ అభిమానులకు జాకబ్ డఫీ తన అద్భుత స్పెల్తో భరోసానిచ్చాడు. ఇక నితీష్ రెడ్డి కూడా డఫీ దెబ్బకు కేవలం 1 పరుగుకే తలవంచి పెవిలియన్ చేరడంతో కేవలం 29 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకొచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్, క్లాసెన్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆర్సీబీ బౌలర్లను ఆడుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పవర్ ప్లే చివరి ఓవర్లో ఇషాన్ కిషన్ విశ్వరూపం చూపిస్తూ సిక్సర్లు, 4లతో ఏకంగా 16 పరుగులు పిండుకోవడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 49కి చేరింది. ఇక వీరిద్దరి జోరుకు 12వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటడమే కాకుండా వీరిద్దరూ 4వ వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ తనదైన శైలిలో 200కు పైగా స్ట్రైక్ రేట్తో రెచ్చిపోతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా అరంగేట్రంలోనే 80 పరుగులు చేసిన ఇషాన్ ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్సీ డెబ్యూలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సంజు శాంసన్ వంటి హేమాహేమీల సరసన నిలిచాడు. అంతేకాకుండా అతి తక్కువ బంతుల్లో 3000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్ల జాబితాలోనూ చోటు సంపాదించి ఇషాన్ కిషన్ రికార్డులు తిరగరాశాడు. అయితే జోరు మీద ఉన్న ఈ జోడీని 14వ ఓవర్లో రొమారియో షెఫర్డ్ విడదీశాడు.
31 పరుగులు చేసిన క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ను ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ వద్ద అందుకోగా అది క్లీన్ క్యాచ్ కాదా అన్న సందిగ్ధంలో థర్డ్ అంపైర్ అవుట్ అని తేల్చేశాడు. క్లాసెన్ మాత్రం అసంతృప్తిగా వెనుదిరిగాడు. ఆ వెంటనే 15వ ఓవర్లో ఇషాన్ కిషన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న యువ ఆటగాడు శాలిల్ అరోరా కూడా సుయాష్ శర్మ బౌలింగ్లో 9 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇషాన్ కిషన్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు 38 బంతుల్లో 5 సిక్సర్లు 8 ఫోర్లతో 80 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కానీ 16వ ఓవర్ చివరి బంతికి అభినందన్ సింగ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్ పట్టిన నమ్మశక్యం కాని 1 హ్యాండెడ్ క్యాచ్కు ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి ఎస్ఆర్హెచ్ స్కోరు 6 వికెట్లు నష్టపోయి 155 పరుగుల వద్ద ఉంది. ఇక డెత్ ఓవర్లలో భారీ అంచనాలతో వచ్చిన హర్ష్ దుబే 3 పరుగులకే అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్లో హర్షల్ పటేల్ డకౌట్ అయ్యాడు. కానీ అదే ఓవర్లో అనికేత్ వర్మ ఇచ్చిన క్యాచ్ను విరాట్ కోహ్లీ జార విడవడం హైదరాబాద్కు వరంగా మారింది. ఆ లైఫ్ లైన్ వాడుకున్న అనికేత్ వర్మ రొమారియో షెఫర్డ్ వేసిన 19వ ఓవర్లో విరుచుకుపడి 2 సిక్సర్లు 1 ఫోర్ బాదాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి మళ్లీ కోహ్లీ చేతికి చిక్కి అనికేత్ పెవిలియన్ చేరాడు. కానీ అనికేత్ ఈ మ్యాచ్లో 18 బంతుల్లో 43 పరుగులు చేసి డెత్ ఓవర్లలో హైదరాబాద్ జట్టుకు కావాల్సిన ఫైర్ పవర్ను అందించాడు. ఇక చివరి ఓవర్లో టైలెండర్లు డేవిడ్ పెయిన్, ఉనద్గత్ కలిసి 9 పరుగులు జోడించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, షెఫర్డ్ చెరో 3 వికెట్లు తీశారు. డఫీ తన సూపర్ బౌలింగ్తో 5.50 ఎకానమీతో కట్టడి చేయగా షెఫర్డ్ మాత్రం సగటున ఓవర్కు 13కు పైగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. మిగిలిన ఆర్సీబీ బౌలర్లో కృణాల్ పాండ్యా మినహా మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక 202 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. పేరుకేమో సాల్ట్, ఆట మాత్రం చెప్పగా అన్నట్లుగా ఫిల్ సాల్ట్ 8 పరుగులకే జైదేవ్ ఉనద్గత్ బౌలింగ్లో వికెట్ను సమర్పించుకున్నాడు. సాల్ట్ క్యాచ్ పట్టే క్రమంలో కుర్రాడు సలీల్ అరోరా, క్లాసెన్ మధ్య గుద్దులాట జరిగినా క్లాసెన్ పట్టు వదలకుండా క్యాచ్ పట్టేశాడు. ఆరంభంలోనే వికెట్ పడింది కదా, ఆర్సీబీ పనైపోయింది అనుకున్న సన్ రైజర్స్ ఆశల మీద నీళ్లు చల్లాడు దేవదత్ పడిక్కల్. సాల్ట్ అవుట్ అయినా కూడా మరుసటి బంతిని కళ్లు చెదిరే సిక్సర్ బాది తన మైండ్ సెట్ ఏంటో చెప్పేశాడు. ఇక అక్కడి నుండి పడిక్కల్, కోహ్లీ ఇద్దరూ కలిసి బౌలర్లకు చుక్కలు చూపించారు. 4వ ఓవర్ వేసిన డేవిడ్ పెయిన్ బౌలింగ్లో 2 సిక్సర్లు 1 ఫోర్ బాదిన పడిక్కల్ సన్ రైజర్స్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ఆర్సీబీ స్కోరును 50 దాటించాడు. పడిక్కల్ అలా రెచ్చిపోతుంటే కింగ్ కోహ్లీ ఊరుకుంటాడా? 5వ ఓవర్లో జయదేవ్కి 1 సిక్సర్ 2 బౌండరీలా రుచి చూపిస్తూ తనలోని అసలు సిసలు పవర్ బయటపెట్టాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన దిగ్గజాల జాబితాలో 13,573 పరుగులతో కోహ్లీ 6వ స్థానంలో దూసుకుపోతున్నాడు. వీళ్ళిద్దరి వీరబాదుడుకు పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి ఏకంగా 76 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇది 5వ అత్యుత్తమ పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. పవర్ ప్లే తర్వాత కూడా ఈ జంట ఎక్కడా తగ్గకుండా రఫాడించేసింది. కేవలం 21 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేసిన పడిక్కల్ ఆర్సీబీ స్కోరును 8వ ఓవర్లోనే 100 దాటించి ఇన్నింగ్స్ సగం కూడా అవ్వకముందే మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు. ఎస్ఆర్హెచ్ పైన ఆర్సీబీ తరపున ఇది రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే హర్ష్ దుబే వేసిన 9వ ఓవర్లో 1 సిక్సర్ 1 ఫోర్ బాది కోహ్లీతో కలిసి రెండో వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేవలం 26 బంతుల్లోనే 7 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులు చేసిన పడిక్కల్ అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. పడిక్కల్ అవుట్ అయినా ఆర్సీబీ జోరు ఏమాత్రం తగ్గలేదు. క్రీజులోకొచ్చిన రజత్ పాటీదార్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను మరింత ఉరకలెత్తించాడు. వీళ్ళిద్దరి దెబ్బకు 11 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 140 పరుగులు చేసి విజయం వైపు దూసుకుపోతోంది. అలా సాఫీగా సాగిపోతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్కు 13వ ఓవర్లో ఊహించని షాక్ తగిలింది. 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి రెచ్చిపోతున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ను అవుట్ చేసి డేవిడ్ పెయిన్ గట్టి బ్రేక్ వేశాడు. ఆ మరుసటి బంతికే క్రీజులోకొచ్చిన జితేష్ శర్మ వచ్చి రాగానే బ్యాగ్ సర్దుకుని ఇంటికెళ్లే తొందరలో ఉన్నట్లు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇలా డేవిడ్ పెయిన్ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీసి ఆర్సీబీకి ఒకేసారి డబుల్ పంచ్ ఇచ్చాడు. కానీ అప్పటికే బెంగళూరు గెలుపు కన్ఫర్మ్ అయింది. వరుసగా 2 వికెట్లు పడినా చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ దగ్గరుండి మ్యాచ్ ముగించాడు. ఈ పరుగుల వేటలో అద్భుతమైన కంట్రోల్తో ఆడిన కోహ్లీ కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి ఐపీఎల్ చరిత్రలో తన 64వ అర్ధ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. లక్ష్య ఛేదనలో కోహ్లీ ఎంత పర్ఫెక్ట్గా ఇన్నింగ్స్ను నిర్మిస్తాడు అనడానికి ఈ మ్యాచే మరో నిదర్శనం.
అతనికి తోడుగా క్రీజులోకొచ్చిన టిమ్ డేవిడ్ 16 పరుగులతో అండగా నిలబడ్డంతో ఆర్సీబీ విజయం నల్లేరు మీద నడకలా మారిపోయింది. ఇక మ్యాచ్ ముగింపును మాత్రం కోహ్లీ తనదైన స్టైల్లో నా రూటే సెపరేటు అన్నట్లుగా ఫినిష్ చేశాడు. ముఖ్యంగా 16వ ఓవర్ వేయడానికొచ్చిన హర్షల్ పటేల్ బౌలింగ్లో కోహ్లీ ఒక కళ్లు చెదిరే సిక్సర్, వరుసగా 3 ఫోర్లు ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. మొత్తంగా 38 బంతులు ఆడిన కింగ్ కోహ్లీ 182 స్ట్రైక్ రేట్తో 5 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించి సింహంలా గర్జించాడు. ఇంకా 4 ఓవర్ల 2 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని టోర్నీలో దుమ్మురేపే బోణీ కొట్టింది. అలా ఆర్సీబీ ఫ్యాన్స్కు ఈ సాయంత్రం నిజంగానే ఒక పండుగలా మారిపోయింది.